brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తిరుమలలో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు చెల్లడం లేదా? స్వయంగా సీఎం ఆదేశించిన పరిస్థితి ఎందుకు మారలేదు? తెలంగాణ నేతలు ఏమంటున్నారు? టీటీడీ ఏపీ ప్రభుత్వ వర్షన్ ఎలా ఉంది? స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లోనే ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. మురళి, సీఎం స్వయంగా ఆదేశించినప్పటికీ కూడా ఎందుకు మార్పు లేదు? ఎందుకు కంప్లైంట్స్ వస్తున్నాయి? ఇంకా అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా తిరుమలలో విఐపి దర్శనాలు తమ లేఖలపై సిఫార్సు లేఖలపై దర్శనాలు ఇవ్వాలని ముందు నుంచి కూడా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇటీవల ఆ రిక్వెస్ట్ను ఏపీ సీఎం చంద్రబాబు యాక్సెప్ట్ చేశారు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కూడా దీనిపై చర్చించారు. ఒక లేఖను కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా ఏపీ సీఎం చంద్రబాబు రాశారు. సో ప్రతి వారం కూడా వారంలో 2 రోజుల పాటు అంటే సోమవారం నుంచి గురువారం వరకు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో కేవలం ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది. ఎమ్మెల్యేలు స్వయంగా వస్తే తప్ప ఏపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా దర్శనం కల్పించేటువంటి అంటే మిగిలినటువంటి సిఫార్సు లేఖలకు దర్శనాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో అలాంటప్పుడు ఈ 5 రోజుల్లో కేవలం 2 రోజుల పాటు దర్శనాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఫిబ్రవరి 1 నుంచే ఇది అమలు కావాల్సి ఉంది. సో ఇవాళ దీనిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడిన తర్వాత మరొకసారి అంశం చర్చకు వచ్చింది. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్తో చర్చలు ఆయన చర్చించిన తర్వాత ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడాను టీటీడీలో దర్శనాలకు సంబంధించి కావచ్చు, భక్తులకు సంబంధించి ఏ నిర్ణయం అమలు చేయాలన్నా కూడా టీటీడీ పాలక మండలి సమావేశంలో చర్చించి తీర్మానించిన తర్వాత మాత్రమే అది అమలయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది, కానీ టీటీడీ పాలక మండలి అంశానికి సంబంధించి చర్చ అయితే ఇంకా జరగలేదు. ఈ నెల 29న పాలక మండలి సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఈ దర్శనాలకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని తీర్మానించిన తర్వాత ఆ తర్వాత ఒక తేదీని ప్రకటిస్తారు. ఆ తేదీ నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలకు సంబంధించి సిఫార్సు దర్శనాలు అందించేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి.